ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. కారణం దేశ పరిస్థితులు మారిపోతున్నాయి. ఒకటి విలువైనది అనుకున్నది విలువలేనిదిగా మారిపోతుంది. ఇది విలువలేదు అనుకున్నది విలువైందిగా మారుతుంది. ఇప్పుడు యుద్ధం తర్వాత అంత గందరగోళం అయిపోతుందట. ఎందుకంటే ఇప్పుడే అయిపోయింది. గ్యాస్ సిలిండర్ల కోసం లైన్లో నిలబడ్డారు. బెంగళూరు లాంటి సిటీస్లో హోటల్స్ మూసేశారు, సిలిండర్లు లేవు. హోటల్లో మెస్ ఎట జరుగుద్ది, ఎన్ని 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 సిలిండర్లు కావాలి వాళ్ళకి, సరఫరా లేదు. దేవుడైతే ఆయన ధననిధి తరగదు. లోకంలో నీకు ఎంతున్నా అది అయిపోద్ది. కానీ దేవుడు యెహోవా ఈరే, ఆ విధవరాలి కొండలో నూనె కొద్దిగా ఉంది, కానీ ప్రభు దాన్ని దీవించినప్పుడు ఆ పాత్రలన్నీ నిండింది. ఇంకో విధవరాలు తొట్టెలో పిండి తక్కువగా లేదు, బుడ్డిలో నూనె అంటే 2 కేజీలు ఒకేసారి రాలా, ఆ కాస్తే ఉంది. పోస్తుంటే వస్తుంది, పోస్తుంటే వస్తుంది. ఏ రోజుకి ఆ రోజు అది పెరుగుతుంది. అది దేవుడు చేసే అద్భుతం. విశ్వాసం ఉంచిన వాడి జీవితంలో ఏ కొదువు ఉండదండి. అందుకే దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు.